మనిషి పోయి రోబో వచ్చింది ఇప్పుడు. ఈ విషయాలు ఎన్నటికీ మారనే మారదు. అది ఇలాగే ఫ్యాన్సీ డ్రెస్ ధరించి ఆడుతూనే ఉంటుంది. సారీ. ఎందుకని? అన్నయ్య మారతాడని అనుకున్నందుకు. అదే మంచిదే. మీ అన్నయ్య ఎలాగైనా మారాలి. మారడంటే అతనికే మంచిది. ఏమండి అది కొంచెం ఆఫ్ చేయండి. ఏంటి ఒక్క నిమిషం. ఓకే రాధికా మేడం, ఈ ట్రిప్ కాలు నొప్పి తగ్గిందా? చెప్పండి. మీరెందుకు నన్ను అమీర్ని కొట్టారు? ఇంత చెప్పినా సరే నీకు అర్థం కావడం లేదా? వాడు అనుకుంటే ఏమైనా చేయగలడు. వాడితో ఇక కలవకో. కాదు నాన్న, అమీర్ నా ఫ్రెండ్. ఫ్రెండా? నువ్వెప్పుడురా ఇంత మూర్ఖుల్లా తయారయ్యో? ఒకరోజు నేను స్కూల్ బస్సు నుంచి దిగేటప్పుడు అక్కడుండే కుక్క నన్ను కొరకడానికి వచ్చింది. నేను భయపడి పరిగెత్తాను. ఆ కుక్క కూడా నా వెనకాలే వచ్చింది. అప్పుడు అమీర్ అనే నన్ను వచ్చి కాపాడారు నాన్న. ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నాకు మీరు నచ్చలేదు నాన్న. పదకొండు గంటల స్కూల్ పూర్తవుతోందని పేరెంట్ అయిన నాతో చెప్పలేదు. దాన్ని సమర్థిస్తారు. పిల్లల విషయంలో రెస్పాన్సిబిలిటీ లేదంటే ఇక నుంచి తీసుకెళ్లిపోతాను. ఇలా చూడండి సార్, మీ అబ్బాయి మాత్రమే ఈ స్కూల్లో చదువుతున్నాడా? మా రెస్పాన్సిబిలిటీ అనేది ఈ స్కూల్లో ఉండే వరకు మాత్రమే. దాని తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మా మీద కోప్పడితే ప్రయోజనం ఏంటి? ఇక్కడ మా అబ్బాయి చదవడం నాకు ఇష్టం లేదు. నేను టీసీ తీసుకుంటాను. అది మీ ఇష్టం సార్. అకాడమిక్ ఇయర్లో ఉన్న ఈ పరిస్థితిలో పిల్లాడిని తీసుకెళ్తే వాడే కష్టపడతాడు. యు ఆర్ స్పాయిలింగ్ హిస్ ఫ్యూచర్ అండ్ ఐఎమ్ సో సారీ టు సే దిస్. డోంట్ వరీ అబౌట్ ఇట్. కిచ్చా, బెండకాయ ఫ్రూటా వెజిటబులా? నాకు తెలీదు. ఫ్రూటే. నాకెలా తెలుసని అడుగుతావా? నేను గూగుల్లో చూసి తెలుసుకున్నాను. మనం మన సొంతింటికి వెళ్ళిపోదామా? అక్కడికి వెళ్ళామంటే సుభద్ర అత్తతో అప్పు, అమ్ము అందరూ ఉంటారు. నువ్వు స్కూల్కి వెళ్ళడానికి, ఆడుకోవడానికి అందరూ దొరుకుతారు. నేను ఎంక్వైరీ చేశాను. ఈ స్కూల్ కన్నా అక్కడే బాగుంటుందట. కిచ్చు, కూర్చుని భోంచేయి. మనకున్న కోపాన్ని తిండి మీద చూపించకూడదు, అర్థమైందా? నువ్వు తింటావనే కదా నేను కష్టపడి తయారు చేశాను. తిను. నువ్వు నిద్రపోయావా? నేను ఇవాళ నీతో పడుకుంటాను. ఇంకా నువ్వు నా మీద కోపంగా ఉన్నావా? నేను పాతకాలపు మనిషినిరా. నాన్న, ఇక నేను నిద్రపోతాను. సరే, ఈ లోకంలో చాలా పురాతనమైన జంతువేదో నీకు తెలుసా? జీబ్రా. అది బ్లాక్ అండ్ వైటే కదా.
కిచు, నిన్న మీ అత్తయ్య ఇక్కడికి వచ్చిందా? నేను స్కూల్కి వెళ్ళాక తను ఇక్కడికి వచ్చింది, అంతే కదా? లేదు ఆ నాన్న. నాటకాలు వేసేవాడు నా రూమ్లోకి వెళ్ళాడా? లేదు, వాళ్ళెవరు ఇక్కడికి రాలేదు. నిజం చెప్పరా? అబద్ధం చెప్తే చంపేస్తా. లేదు నాన్న, వాళ్ళెవరు ఇక్కడికి రాలేదు. మదర్ ప్రామిస్. నీకు ఆ పాయిజన్ ఎక్కడ దొరికింది? నీకు నేను నచ్చలేదంటే నాతో చెప్పచ్చు కదా, నేను అర్థం చేసుకుంటాను. అది వదిలేసి నన్నే ఇలా. నీకు నేను చావాలే, అంతే కదా? నాన్న, నాన్న, అమీరన్న ఇక్కడికి వచ్చారు నాన్న. ఆ పిల్లాడు ఎక్కడా? వాడు వెళ్ళిపోయాడు. నిన్నటి సంఘటనతో వాడి మనసు విరిగిపోయింది. నేను కూడా ఎంతో చెప్పి చూశాను. ఏమైంది? కిచ్చుకు ఏమైనా? వాడి తంబుని ఎంటర్ చేశారా? ఆ, ఆ, లేదు. ఏదైనా సమస్య? వాడు మీకెక్కడ దొరికాడు? నా కొడుకు ఫ్లాట్లో పనిచేస్తూ ఉండేవాడు బెంగళూరులో. అతనికి యూకేలో ఆన్ సైట్ ఉద్యోగం వచ్చిన వెంటనే వాడిని ఇక్కడికి పంపించాడు. మాకు సహాయపడతాడనే వాడిని ఇక్కడ ఉండనిచ్చాం మేము. ఆ, సరే, ఇప్పుడు సమస్య ఏంటి? వాడొక బ్రౌన్ క్రిమినల్. వాడి ఫోన్ నెంబర్ ఉందా? ఆ, ఉంది. ఉంది. ఏమైంది? పెద్ద సమస్య? ఆ, ఏంటి? ఏమైందయ్యా? ఏదైనా పర్వాలేదు, చెప్పవయ్యా. నువ్విచ్చిన నంబర్ని ట్రేస్ చేశాను. 6 నెలల క్రితం మోహన్ సార్ వైఫ్ మీదే ఆ సిమ్ ఉంది. నిన్న రాత్రి 10:30 వరకు నీ ఫ్లాట్ టవర్ లొకేషన్ లోనే ఉంది. ఈ రోజు మార్నింగ్ 5 నుంచి ట్రావెలింగ్ లో ఉంది బెంగళూరు వైపు. నేను అక్కడే ఇన్ఫార్మ్ చేశాను. నువ్వు ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తావు? రేపు వచ్చేస్తాను. వాడు మనకు దొరకాలి.
నేను తర్వాత మాట్లాడతాను.